గణపతయే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరియోగినాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం భయగ్రీవాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ సద్గోష్ఠిలో పాల్గొన్నటువంటి భక్తులందరి పాద పద్మాలకి మరొక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు సద్గోష్ఠికి ఏ సబ్జెక్ట్ అనేది మీరు ఏదైనా అడిగితే చెప్తాను. నమస్తే గురుదేవ్. చెప్పండి అమ్మా. సత్సంగం వల్ల నిస్సంగత్వం రావాలి అంటారు కదా గురుదేవా. అవునండి. నిస్సంగత్వం అంటే కొంచెం చెప్పరా తండ్రి? సరే, ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. సత్సంగత్వే నిస్సంగత్వం. అది మొదటి స్టెప్. నిస్సంగత్వే నిర్మోహత్వం. అది రెండవ స్టెప్. నిర్మోహత్వే నిశ్చలతత్వం. అది మూడవ స్టెప్. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది నాలుగో స్టెప్. 4 స్టెప్స్ కింద కనిపిస్తుంది, కానీ మనం దాంట్లో అర్థం చేసుకుంటే మధ్యలో సత్సంగత్వం నుంచి నిస్సంగత్వంలోకి వెళ్ళేలోపు ఏం జరుగుతుంది, అది ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. సత్సంగం వల్ల నిస్సంగత్వం వస్తుంది. ఈ నిస్సంగత్వం అంటే ఏంటి? సత్సంగత్వే అంటే ముందు అర్థం చేసుకోవాలి. ఈ సత్సంగంలోంచి నిస్సంగంలోకి సాధకులైన వారు, భక్తులైన వారు ఎలా వెళ్తారు? ప్రాసెస్ ఏంటి? చాలా మంచి ప్రశ్న.
అందరికీ అవసరమైన ప్రశ్న. ముందుగా సత్సంగము అంటే ఏంటో మనకు అర్థమైతే దాని యొక్క ప్రాసెస్ దేంట్లో తీసుకెళ్తుంది అనేది మనకు తెలుసు. సత్తో సంగం, సత్సంగం. సత్ అంటే ఏంటి? సత్యం. మనకి ఏది సత్యము అనేది ముందుగా తెలియాలి. వ్యవహారికంగా చూస్తే సత్యము అనే దానికి మనం ఇచ్చుకునే అర్థం వేరు. రెండుకి రెండు కలిపితే 4 అవుతుంది. ఇది సత్యమే కదా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అడిగిన వారి పేరు ప్రభు గారు. ఇది కూడా సత్యమే కదా అనిపిస్తుంది. అలాగే వ్యవహారికంగా లోకంలో మనం ఎన్నో వాటిని సత్యాలుగా భావిస్తాం. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అలాగే మల్లెపూలలోంచి సువాసన వస్తుంది. ఇవన్నీ కూడా మనకి సత్యాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యావహారికమైన సత్యాలు మాత్రమే. నిజమైన సత్యం కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, పారమార్థిక సత్యం కాదు అనేది మనకి తెలియాలి. దీనికి భగవాన్ రమణ మహర్షి గారు ఏం చెబుతారంటే, స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకోమంటారు. మనకి కళ వస్తుంది. కళలో ఏదో సంఘటన జరుగుతుంది. కళలో కొంతమంది మనుషులు కనిపిస్తారు. లేదా కళలో ఏదో తింటాం. లేదా కళలో ఏదో బాధపడతాం. ఈ కళలో కనిపించినవన్నీ కూడా కళలో ఉండగా పూర్తిగా సత్యమే. కానీ మెలకు వచ్చిన తర్వాత అవి పూర్తిగా అసత్యాలని తెలుస్తుంది. అందుచేత కళలో ఉన్నంతసేపు సత్యాలే కదా మరి. మనకు కనిపించిన మనుషులు సత్యమే, వాళ్ళతో మనం మాట్లాడిందే సత్యమే, మనం తిన్నది సత్యమే. ఎంతవరకు సత్యము? ఆ కళలో ఉన్నంతసేపు కళ సత్యమే. అంటే ఈ జీవుడు కళ అనే అవస్థలో ఉన్నాడు. ఈ కళ అనే అవస్థలో ఉన్నప్పుడు ఆ అవస్థలో ఉన్నంతసేపు కూడా పూర్తిగా సత్యం. కానీ ఒకసారి కళలోంచి బయటపడిన తర్వాత పూర్తిగా అసత్యం. మరి ఇది ఎలా సాధ్యం?
కళలో ఉన్నంతసేపు పూర్తిగా నిజం అవటం ఏంటి, కళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత పూర్తిగా అది ఒక తలంపే, నిజం కాకపోవటం ఏంటి, ఈ సీక్రెట్ మనకు తెలియాలి. ఎవరైనా కళలో డబ్బులు సంపాదించారనుకోండి, ఒక సంచి నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు చాలా దాటి బయటకు వచ్చిన తర్వాత ఉంటాయా? ఒకరు కళలో డబ్బులు సంచి ఎంతో కష్టపడి సంపాదించి ఒక సంచిలో పెట్టుకున్నాడు, ఆ సంచి దాచుకున్నాడు, పెట్టిలో పెట్టుకున్నాడు. మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్టిలోనే ఆ డబ్బుల సంచి పెట్టాడు, ఆ బంగారం పెట్టాడు. మెలకు వచ్చిన తర్వాత ఆ పెట్టిలో చూస్తే ఆ డబ్బు కానీ ఆ బంగారం కానీ ఉంటుందా? అలా లేదేంటి అని ఎవరైనా సందేహిస్తారా? కనీసం మన ఇంట్లో ఒక పెట్టె ఉంది, ఆ పెట్టెలో మనం డబ్బులు సంచి పెట్టాము, ఎప్పుడు కళ్ళలో పెట్టాము. ఆ డబ్బులు కూడా ఎంతో కష్టపడి సంపాదించాం. అంత కష్టపడి సంపాదించి ఆ వచ్చిన లాభాన్ని ఆ పెట్టెలో పెట్టాం. ఇంతలో మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆ పెట్టి తెచ్చి చూస్తే ఆ డబ్బులు ఉంటాయా? ఉండాలని ఎవరైనా ఆశిస్తారా? ఎవరు ఆశించరు. చేత కళలో ఉన్నంతసేపే ఆ డబ్బుకి వాల్యూ. కళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ డబ్బే లేదు, ఇంత కష్టపడింది లేదు, ఆ పెట్టిలో పెట్టిందే లేదు. ఇవన్నీ కళలో ఉండగా ఉన్నాయి. కళ జరుగుతున్నంతసేపు చాలా కష్టపడ్డాడు, జీవితాంతం కష్టపడి డబ్బులు సంపాదించాడు, ఒక పెట్టిలో పెట్టాడు. ఈ డబ్బు వల్ల మనకి ఉపకారం జరుగుతుంది, ఇల్లు పోషించుకోవచ్చు, హ్యాపీగా బతికేయచ్చు. అది ఇంట్లో వాళ్ళకి అది ఇద్దాం, వీడికి ఎంత ఇద్దాం, వాడికి ఎంత ఇద్దాం అని అనుకోవచ్చు. కానీ సడన్ గా అదంతా లేనిదిగా మారుతుంది. కళలో వాస్తవమే, అది సత్యమే. అది కానీ కళలోంచి బయటకు వచ్చేసిన వెంటనే ఆ డబ్బంతా ఏమైపోయింది? ఉందా అసలు? మరి ఎలా మాయమైపోయింది అంటే మీరందరూ ఏం చెబుతారంటే కళయే కదా, నిజం కాదు కదా అని చెప్తారు. ఎప్పుడు మెలకు వచ్చేసింది. అలాగే ఈ మెలకు వచ్చేసింది అనుకుంటున్నారు కదా, ఆ మెలకువని ఏమన్నారంటే జాగ్రత్త అవస్థ అన్నారు. భగవాన్ ఏమంటారంటే మీరు సంపాదించింది జీవితాంతం కష్టపడుతుంది, మీరు పెట్టిలో పెట్టుకున్నారు, వీళ్ళకి ఎంత ఇద్దాం వాళ్ళకి ఎంత ఇద్దాం అనుకున్నాము. ఈ డబ్బు వల్ల మనకి చాలా రోజులు బాగా వెళ్ళిపోతాయి అనుకున్నాను. కళలో ఎలాగైతే అనుకుంటారో ఇప్పుడు ఇలా కూడా అలాగే అనుకుంటారు కదా, ఈ డబ్బుల వల్ల మనకి రోజులు బాగా వెళ్ళిపోతాయి, మనకి బంధాలు అనుబంధాలు బాగున్నాయి, మనం చూసుకోక్కర్లేదు, ఇలా అనుకుంటారు కదా. మరి భగవాన్కి అంటే మనకు ఇంకా రాలేదు, జాగ్రత్త అవస్థలోంచి కూడా నిజమైన మెలకు వచ్చింది. అందరికీ కళలోంచి మెలకు వచ్చింది, జాగ్రత్త అవస్థ అనేది దీంట్లో పట్టాం.
ప్రతిరోజు జాగ్రత్త అవస్థలో ఉంటానే ఉంటాం. మన జీవుడు ఏదో కొంతసేపు కళల్లో ఉంటాం, కొంతసేపు గాఢనిద్రలో ఉంటాం, కొంతసేపు జాగ్రత్త అవస్థలో వస్తాం. అంటే మెలకు అనుకుంటున్నాం కదా, ఇది నిజమైన మెలకు కాదు, ఇది జాగ్రత్త అవస్థ, ఇది కూడా కళ లాంటిదే, ఇది కూడా ఒక అవస్థ మాత్రమే, ఇది నిజం కాదు అని భగవాన్ జీవితాంతం చెప్పారు. ఎందుచేత అంత గట్టిగా చెప్పారంటే, ఆయన మనం అందరం కళల్లోంచి బయటపడిపోయి జాగ్రత్త అవస్థలోకి వచ్చేసినట్టే, ఇంకో అవస్థలోకి వచ్చేసినట్టే, ఆయన గాఢ నిద్రలోంచి కళలోంచి ఇప్పుడు మనం అనుకుంటున్న మెలకువ నిజమైన మెలకువ కాదు, ప్రత్యుత్తు మెలకువ ఇదే, ఇది కూడా ఒక అవస్థ. ఇలా ఈ ఇలలోంచి కూడా బయటపడిపోయారు. ఆయన బయటపడిపోయారు కాబట్టి ఆయనకి ఈ లోకం, ఈ లోక వ్యవహారాలు, ఈ లోక సత్యాలు ఇవన్నీ కూడా ఉన్నట్ట లేనట్ట ఆయనకి. ప్రభు గారు అడిగారు కాబట్టి ప్రభు గారు సమాధానం చెబుతారు. మనం ఒకసారి అనండి, సమాధానం చెబుతారు కానీ ఒకసారి అనండి. మనకి కళ తెలుసు, కళలోంచి మెలకు వస్తుంది, ఇళ్ళలోకి వచ్చాను. ఇళ్ళలోకి వచ్చిన తర్వాత కళలో సంపాదించిన ఆ డబ్బు, కళలో ఉన్న కుటుంబాలు, ఇవన్నీ కూడా మెలకు వచ్చిన తర్వాత సత్యమా అసత్యమా? అసత్యమే తండ్రి. కొంచెం సత్యం అవుతుందంటారా? అసత్యమా? పూర్తిగా అసత్యమే తండ్రి. పూర్తిగా అసత్యమే, అది ఒప్పుకున్నారు కదా. ఇది మనకి ఎంత గాఢంగా అనుభవంలో ఉందంటారా, లేకపోతే ఎవరైనా చెబితే కొన్ని నమ్ముదాం అని అనుకుంటారా? లేదు తండ్రి, మనంతటా మనకే తెలుస్తుంది తండ్రి. ఇంకా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ కళ నిజము అని ఎవరైనా చెబితే వాళ్ళు మనం చూసి నవ్వుతాం. ఈ కళలో నాకు 10 లక్షలు సంపాదించాను, 10 లక్షలు ఈ బీరోలో పెట్టాను, రండి వచ్చి చూడండి, నేను 10 లక్షల్లో మీకు చూపిస్తాను, కళ్ళలో సంపాదించిన డబ్బు 10 లక్షలు ఉంది, ఆ డబ్బు బీరోలో పెట్టాను, వచ్చి చూడండి, మా ఇంటికి వచ్చి చూడండి అని ఎవరైనా వచ్చి చెబితే మీరు వెళ్ళి చూస్తారా? చూడండి తండ్రి. అలా చెప్పిన వాళ్ళు ఏమంటారు మీరు? ఏమనాలో తెలియదు మనకి. కొన్ని సందర్భాల్లో అయితే పిచ్చేమో అనుకుంటామండి, అంత స్థాయికి వెళ్ళిపోతామండి. అవునండి. అలాగే భగవాన్ మనల్ని ఈ సంసారం నిజం, ఈ డబ్బులు నిజం, నాకు ఒక మేడ ఉంది అది నిజం, దాంట్లో ఒక వాటలో నేనున్నా, నాకు ఒక కొత్త ఉంది, పైన రెంట్కి ఇచ్చాను, ఎంతో కొంత పెద్ద వస్తుంది అని భగవానికి చెబితే భగవాన్ ఏమంటారు? ప్రభు గారిని, ప్రభు గారే చెప్పాలి. నేను ఎలా అనుకున్నానో భగవాన్ కూడా నా విషయంలో అలాగే అనుకుంటారండి. అంటే ఎవరైనా వచ్చి నాకు కళలో ఒక మేడ ఉంది, ఆ మేడకి ఆ మేడలో ఒకరికి అందించాను, వాళ్ళు నెలకి ఇంత అర్థిస్తున్నారు, అలాగే నాకు కుక్క కూడా ఉంది అని ఎవరైనా కళలో జరిగింది నిజం అన్నట్టుగా మనకు చెబితే మనం వాళ్ళని ఎంత అమాయకులు పిచ్చివాళ్ళుగా చూస్తాము. భగవాన్ రమణ మహర్షి గారు కూడా ఇప్పుడు మనకి ఏదైతే ఉందే, ఏదైతే సత్యము, ఈ మేడ సత్యం, ఈ కుక్క సత్యం,
ఈ కుక్క బాగానే ఉందండి మీ కుక్క? బానే ఉందండి, కోలుకుందండి. సంతోషం. ఇవన్నీ మనం చెప్పామనుకోండి, ఆయన ఇళ్లలోంచి బయట కూడా పేరు కదండి, మరి ఆయనకి ఎలా ఉంటుందండి? నవ్వుకుంటారన్నమాట. లేని దాన్ని ఉన్నదాన్ని చెప్తున్నారేంటి ఇలా అని ఆయనకి నవ్వు వస్తుంది. ఇవన్నీ నిజం నిజం అనుకుంటున్నారు, నిజానికి ఇవన్నీ కూడా మనసు చేసే చేష్టలు అని భగవాన్ నవ్వుకుంటారు మనం చూసి. అందుచేత ఏదైతే సత్యమో అని మనం అనుకుంటున్నామో, కళలో ఏది సత్యమో అది ఎలలోకి వచ్చిన తర్వాత అసత్యం. అలాగే ఇలలో కూడా ఏది సత్యమో అది ఇలా మంచి బయటపడిన తర్వాత పూర్తిగా అసత్యం. ఇది మనకి లాజికల్ గా ముందు అర్థమైందంటారా లేదంటారా? అర్థమైందండి. అంటే మనం ఎక్కడ దాకా ఎందుకు కొంచెం తెలివైన వాళ్ళు అయితే అడగచ్చు, మీరు సద్గోష్ఠిలోకి వచ్చి ఇలా మాట చదువుతున్నారా, మేము వింటున్నాం, ప్రభు గారు అడిగారు, మరి ఇది కూడా అసత్యమానా, ఇది కూడా ఇళ్ళలో జరిగేదే కదా అంటే ఇది కూడా అసత్యమే. ఇలా ఒక తెలివైన వాడు శంకరాచార్యుల వారిని అడిగాడు. ఏమడిగాడంటే, ఈ లోకం భ్రాంతే, కళలో కనిపించిన ఎలాగైతే నీకు భ్రాంతో తలంపులో, అలాగే లోకం కూడా ఒక తలంపే, భ్రాంతే అని ఆయనకున్న అనుభవం బేస్ చేసుకుని అది శంకరాచార్యుల వారు చెబుతూ ఉంటే, అప్పుడు ఏమన్నాడంటే ఒకడు లేచి, బాగా తెలివైన వాడు, అయితే ఇప్పుడు మీరు చెబుతున్నారో మేము వింటున్నాము, ఇది కూడా భ్రాంతేనా, తలంపేనా అంటే ఖచ్చితంగా ఇది కూడా తలంపే అని చెప్తారు. అయితే ఇంక మీరు చెప్పేదేముంది, మేము వినేదేముంది, మాకు అవసరం ఏముందంక, ఇది కూడా సత్యం కాదు కదా, ఇంకెళ్ళరండి మీరు, పదండి పదండి మీరు కూడా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేటే చూస్తారు. వాళ్ళు ఏమంటారా, నిజంగా ఇది కూడా తలంపే కదా, తలంపు కాదంటారా? అప్పుడు ఆచార్యుల వారు, ఆయన బాలుడు ఆ టైంలో, ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఇది కూడా తలంపే, కానీ తలంపు రూపంలో ఉన్న అనుగ్రహము అని చెప్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అంశ ఆది శంకరాచార్యుల వారు ఏదైతే కళ ఉందో ఆ కళలోంచి బయటకు వచ్చిన తర్వాత నిజం కాదో, అలాగే ఏదైతే ఇల ఉందో ఆ ఇలలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిజం కాదు అని ఆ తురీయ అవస్థలో ఉండి, అంటే 3 అవస్థల్లో నుంచి దాటి బయటికి వెళ్ళి చెబుతున్నారు. 3 అవస్థలనే దాటిన వాడు ఈ జాగ్రత్త అవస్థ అనే ఒక అవస్థలోకి వచ్చి చెప్పవలసిన అవసరం ఏంటి, దీంట్లో దూరి చెప్పవలసిన అవసరం ఏంటి, ఆయనకు అవసరం లేదు. కానీ ఎవరైతే మేము బాధపడుతున్నాం అనుకుంటారో, ఎవరైతే ఈ జన్మ మరణ ప్రవాహం నిజం అనుకుని వేలాది లక్షలాది జన్మలు ఎత్తుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరైతే ఏది సత్యము అనే ఆ సత్యాన్వేషణలో జీవితాన్ని ధన్యం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక అనుగ్రహం అవసరం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవసరం. అంటే ఆది శంకరాచార్యుల వారు అప్పుడు సత్సంగం చెబుతున్నప్పుడు అది కూడా తలంపే, జాగ్రత్త వ్యవస్థలో జరుగుతుంది కాబట్టి అది కూడా నిజం కాదు, కానీ తలంపు రూపంలో ఉన్న అనుగ్రహము అని చెప్తారు. అంటే ఆ అనుగ్రహం ఏం చేస్తుంది, ఆ జాగ్రత్త వ్యవస్థలోంచి బయటపడేయటానికి బలాన్ని ఇస్తుంది. అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాము అని గుర్తించటం కళ లాంటిదే. ఈ ఇల కూడా కళ ఎలాగైతే నిజం కాదో
ఇలా కూడా నిజము కాదు, దీన్ని చూసి మనం ముసుకోక్కర్లేదు, దీన్ని చూసి మనం బాధపడిపోక్కర్లేదు, దీంట్లోంచి కూడా బయటపడవలసిన అవసరం ఉంది. దీంట్లో జరిగే అన్ని కూడా పారమార్థిక సత్యాలు కాదు, అది వ్యావహారిక సత్యాలే. ఎంతవరకు అయితే కళ ఉంటుందో, ఆ కళ జరుగుతున్నంతసేపు ఆ కళలోని సంఘటనలు సత్యాలుగా అనిపిస్తాయో, ఆ కళలోంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ కూడా సత్యాలే, తలంపులే అని ఎలాగైతే తెలుసుకుంటారో, జాగ్రత్త అవస్థలో ఉండే జనాలందరూ ఏమనుకుంటారు, మా పని బాగానే ఉంది అనుకుంటారు. కొంతమంది ఏంటి, మాకు కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. దానికి కష్టాలకు కారణం ఏంటి, ఏదో పూర్వజన్మలో పుణ్యాలు పాపాలు చేస్తారు కదా, ఎలాగలాగా. ఇంకా కొంత తెలివైన వాడైతే మరి పూర్వజన్మల్లో పుణ్యాలు పాపాలు చేస్తే ఆ మొట్టమొదటి జన్మలో ఏ పుణ్యం పాపం చేసే ఇటువంటి అడుగుతారు. దానికోసం భగవాన్ ఏంటంటే ఆది శంకరాచార్య చెప్పిందంటే చెప్తారు అద్వైతులు ఏంటంటే, ఈ ఇల కూడా నిజము కాదు, కళ నిజము కానట్లే ఇల కూడా నీకు నిజము కాదు. మరి నిజము కానప్పుడు ఈ కళలోంచి బయటపడిపోయినంత ఈజీగా కళలోంచి బయటపడి ఇళ్ళలోకి వచ్చేసామండి. అది అంత ఈజీగా ఈ ఇళ్ళలోంచి బయటపడి ఏది నిజమైన మెలకువ, ఆ నిజమైన మెలకువలోకి వెళ్ళటం అనేది ఎవరి వల్ల కాదు, ఒక ఈశ్వర అనుగ్రహం వల్లే అవుతుంది. ఆ ఈశ్వర అనుగ్రహానికే మరో పేరే సత్సంగము. ఇప్పుడు మీకు అందరికీ అర్థం కాదు. సత్సంగము అంటే ఇది కూడా తలంపే జాగ్రత్త అవస్థలో, కానీ అది నిజానికే తలంపు కింద కనిపిస్తున్నా ఈ ఇళ్లలోంచి బయటికి తీసుకువెళ్ళిపోయే ఒక గొప్ప అవకాశం, గొప్ప ఛానల్ సత్సంగం అనేది ఒక నౌక అని చెప్పారు. ఈ నౌక ఏం చేస్తుందంటే కళలోంచి, ఇళ్లలోంచి, గాఢ నిద్రలోంచి, ఈ 3 అవస్థల్లోంచి కూడా బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఆ బయట ఎలా ఉంటుంది తురియ అవస్థ, అది ఎటువంటి అవస్థలో లేనిది. ఈ 3 కూడా అవస్థలే, కళ, ఎల్ల, గాఢ నిద్ర. కానీ 3 బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి అవస్థ పడవలసిన అవసరం లేదు. అవస్థలనే అలా ఉండవు ఆ స్థితిలో. అదే స్థితి అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు, కానీ మనకు అర్థం కావడం కోసం చెప్తాం. అంటే సత్సంగము అంటే ఏంటనేది మన ఆది శంకరాచార్యులు గారు చెప్పారు. ముల్లోకాల్లోనూ కూడా వెతకినా దొరకనది సత్సంగము. మనకే ఈరోజు సత్సంగం అని ఇది దొరికిందనుకోండి, ఏదో మనం దొరికిందిలే. చాలా మంది అలా చాలా మీటింగ్లకు వెళ్తూ ఉంటారు కదా, మన కూడా గ్రూప్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. స్వయాన పరమేశ్వరుడు మనం అనుగ్రహించదలిస్తే వీళ్ళు జీవితంలో కానీ ఇంతకుముందు జన్మల్లో కానీ ఎంతో పుణ్యం చేశారు, వీళ్ళు మంచి పనులు చేశారు, ధర్మంగా నడిచారు, వీళ్ళ బుద్ధి ధర్మంగా ఉంది, వీళ్ళ మనసు ఎంతో కొంత పవిత్రంగా ఉంది, వీళ్ళకి మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అంత స్వార్థం ఏమీ లేదు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు తోపాడాలి అనుకునే జనాలు కానే కాదు. అని పరమేశ్వరుడికి ఎవరైతే నచ్చుతారో పరమేశ్వరుడు ప్రీతి చెందాలి. ఆ ప్రీతి ఏ ఏ జీవుల మీద వస్తుందో వాళ్ళకి మాత్రమే సత్సంగము అనుగ్రహించబడుతుంది. ఈ సత్సంగం చేసే పని అంటే
అంటే అది కూడా తలంపు కింద కనిపిస్తున్నప్పటికీ కూడా నిజమైన అనుగ్రహము, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము. ఈ అనుగ్రహము దేనికోసం నిర్దేశించబడింది అంటే ఈశ్వరుడికి పని లేక కాలక్షేపం కోసం మనకి ఈ సత్సంగం అనే నౌకని ఇవ్వలేదు. ఆయన జన్మ జన్మల్లో మనం ఏంటి, ఈ జీవుడు ఎలా ఉన్నాడో, వీళ్ళకి ఏ ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి, వీళ్ళని ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ గాఢ నిద్ర, ఈ మూడు కూడా అవస్థలే కదా. వీళ్ళని ఈ అవస్థల్లోంచి బయటపడేటప్పుడు నిజమైన సుఖం ఏదో ఉందో వాళ్ళకే చూపిందాం. వాళ్ళ చేత నిజమేంటో చెప్పించి సద్గురువు ద్వారా దాన్ని ఎలా పొందాలో, అసలు ఏది సత్యమో దాన్ని ఎలా పొందాలి అని ఈశ్వరుడు అనుకుంటే అప్పుడు మాత్రమే మనకి సత్సంగం అనేది వస్తుంది. అంటే ఇది కూడా తలంపు కింద కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి అనుగ్రహము ఈ మూడు అవస్థల్లోంచి విడుదల చేసి ఏదైతే మోక్షము, జ్ఞానము అనే ఒక పారమార్థిక సత్యం గురించి చెప్తున్నారో దాంట్లోకి తీసుకెళ్ళిపోయే నిమిత్తమే ఈ సత్సంగాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. సరే, సత్సంగం అనే నౌకలో వచ్చాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు ఆచార్య శంకర? సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే సత్సంగము దేనికోసం ఈశ్వరుడు ఇచ్చాడు, మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పుకున్నాం. అది ఆయన దయ. సత్సంగం అనేది ఒక అనుగ్రహం. సత్సంగానికి ఇంకొక పేరు ఏంటంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అంచేత మనకి ఎన్నో సిరి సంపదలు ఉండొచ్చు, అవన్నీ కూడా స్వప్నంలో ఒక 10 మేళ్ళకి అధిపతి అనుకోండి, మెలకు వచ్చిన తర్వాత ఒకటైనా మీకు ఉందా? లేదు. అలాగే ఇళ్ళలో కూడా బోళ్ళని ధనం ఉందనుకోండి, ఈ మెలకువలోంచి నిజమైన మెలకువలోకి వెళ్తే అదంతా గుండు సున్నా, ఏమీ లేదు. కానీ ఏదైతే ఈశ్వరుడి అనుగ్రహం ఉందో అది మాత్రమే మనకి సంపద. మా గురువు గారు ఏం చెప్పేవారంటే, నాన్నగారు మీరు సద్గురు సన్నిధిలో ఆత్మాగమం పొందినటువంటి ఒక గురు సన్నిధిలో ఎంతకాలం అయితే గడుపుతారో అంతకాలం మాత్రమే మీరు నిజంగా జీవించినట్టు లెక్క. మిగతా టైం అంతా చచ్చిందాంతో సమానం అన్నారు. ఏంటి ఇంత మాట అనేసారు, చచ్చిందాంతో సమానం అనేసారు అని అనిపిస్తుంది. అంటే కళ ఎంతో బంగారు కళ వచ్చిందనుకోండి, మెలకు వచ్చిన తర్వాత ఏంటి దానివల్ల ఉపకారం? అది ఉందా లేదా? ఎన్ని కోట్లకు అధిపతి అయితే ఉపకారం ఏంటి? కళలో భూమండలం అంతటిని నేను జయించేశానండి, పెద్ద సింహాసనం కూర్చున్నాను అని ఎవరైనా చెబితే వాడికి ఎంత విలువిస్తాం? అలాగే ఈ ఇళ్ళలో కూడా నాకు అంత ఉంది ఎంత ఉంది అని ఎవరైనా చెబితే ఈ ఇళ్ళలోంచి బయటపడిపోయిన వారు ఎవరైతే ఉంటారో భగవాన్ లాంటి వారు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందేవారు, వాళ్ళకే నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
ఇంచేత వాళ్ళు మనతో పాటు ఇళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వారు నిజానికి దేంట్లో ఉన్నారు? ఇళ్లలో లేరు, దీంట్లోంచి బయటపడిపోయి ఉన్నారు. ఆ బయటపడిపోయిన దాన్ని మోక్షము అంటారు. ఆ బయటపడిపోయిన దాన్ని జ్ఞానము, ఆత్మజ్ఞానము, అనంతమైన సుఖము, నిండైన ఆనందము. ఇంక మళ్ళీ ఈ కళల్లోకి ఇళ్లలోకి రావాల్సిన అవసరం లేనిది, అంత గొప్ప స్థితి అది అని దాంట్లో ఉన్న వారికి ఇది మనం అంత గొప్ప వాళ్ళు, ఇంత గొప్ప పండితుల్ని, ఇంత గొప్ప చదువు ఉంది, మాకు ఇంతమంది బంధుజనం ఉంది, ఇంత డబ్బు ఉంది, అంగ బలం, అర్ధ బలం, ఎన్నో రకరకాల బలాలు ఉన్నాయి కదా, నాకు అంత భక్తి ఉంది. ఇవన్నీ కూడా ఈ ఇళ్లలోంచి బయటపడిపోయిన వాళ్ళ దృష్టిలో లేనివే, కేవలం తలంపులే. కానీ ఒకటి మాత్రం నిజం, తలంపు రూపంలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే దీంట్లోంచి బయటపడేస్తుందో, మూడవస్థల్లోంచి బయటపడేసేది ఏంటంటే ఈశ్వరుడే అనుగ్రహము, దాని పేరే సత్సంగము. అందుచేత అన్నారు గురుగారు, ఒక జ్ఞాని సన్నిధిలో మనం ఎంతసేపు అయితే కూర్చుంటామో అంత మాత్రమే నిజమైన జీవితం. మిగతాదంతా కూడా సత్యంతో సమానం. అంటే వెయిట్ లేదు దానికి, వాల్యూ లేదు దానికి. స్వప్నంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, దాని వాల్యూ ఎలా ఉంటుంది? ఉండనే ఉండదు. అలాగే ఇలా కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి, దాని వాల్యూ ఎలా ఉంటుంది? మన జీవితంలో కొంతమంది తృప్తిగా ఉంటారు, అమ్మాయి పర్వాలేదు, చక్కగా చదువుకున్నాం, కొంత ఉద్యోగం చేసుకున్నాం, బాగానే సంపాదించుకున్నాం, మన పిల్లలందరూ బాగున్నారు, మనం కూడా బాగున్నాం, ఇంకా కృష్ణారామ అనుకుంటున్నాం, బాగానే ఉంది. ఏదో రోజుని కట్టి వెళ్ళిపోతే మన జీవితం తృప్తిగానే గడిచిపోయింది. ఇలా తృప్తి పడతారా? ఆ తృప్తి అయినా ఈ మొత్తం టోటల్గా పుట్టినప్పటి నుంచి పాటలకు వెళ్ళే వరకు ఆ జరిగిన జీవితం అంతా అది నిజమా అబద్ధమా? ప్రభు గారు చెప్పండమ్మా. అబద్ధమే తల్లి. మరి ఏది నిజం? టోటల్గా 100 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి, ఈ 100 సంవత్సరాలు బ్రతికిన దాంట్లో ఒక ఆత్మజ్ఞానంతో కలిపి కూర్చున్న ఒక 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా ఆఖరి 1 నిమిషమైనా అది మాత్రమే అనుగ్రహం. మిగతాదంతా కూడా సత్సిందంతో సమానం అని గురుదేవులు అంత గట్టిగా చెప్తారు. మనం టోటల్గా 100 years బతికితే 100 years కూడా 0తో సమానం. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది సత్యానుభవాన్ని పొంది ఉన్నారో వారి యొక్క సన్నిధి మనకు దొరకదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే జరుగుతుంది. ఎందుచేతనంటే ఎవరైతే ఆత్మజ్ఞానం ఉన్నారో వారు మాత్రమే సత్యము. మనకు దేహంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ దేహము వారు కాదు. ఏదైతే సత్యము, దేనికైతే చావు లేదో, ఏదైతే నిరంతరం ఆనందమయంగా ఉందో, ఏదైతే ఉండటంగానే ఉందో అది ఒక దేహంగా కనిపిస్తుంది. మరి ఈశ్వరుడికి ఈ జీవుల్ని ఉద్ధరించాలంటే ఏదో ఒక రూపం వేసుకుని రావాలి కదా, రాకపోతే ఎలా తెలుస్తుంది మనకి? అందుచేత ఈశ్వరుడు ఎవరో ఒకరిని ఆత్మాభిషిక్తం చేస్తాడు.
వారి ద్వారా అనుగ్రహాన్ని పంపిస్తారు. అంటే సద్గురువు మన జీవితంలోకి ఎంటర్ అయితే అది మాత్రమే మనం బ్రతికిందాంతో అని గురుదేవులు అందుకు చెప్పారు. ఏదైతే సత్యమో, దేనికైతే మరణం లేదో, ఏదైతే నిండైన ఆనందమో, ఏది మాత్రమే ఉన్నతంగా ఉందో నిరంతరం, అదే గురువు. గురువు అంటే కాళ్ళు చేతులు కాదు, ముఖం కాదు. ఎవరైతే ఈ మూడు అవస్థల్ని దాటి ఉన్నారో అది సత్యము. ఆ సత్యము ఈ మూడు అవస్థల్లోంచి దాటకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారి చూపించడం కోసం ఈ ఇలలోకి వస్తుంది. ఎందుచేతనంటే ఇలలో మాత్రమే సాధన చేయగలదు. అందుచేత దానికి ఆ పేరు కూడా అలా పెట్టారు. ఇలానే ఏమంటారు? జాగ్రత్త అవస్థ, జాగ్రత్తగా ఉండవలసిన అవస్థ, జాగ్రత్తలోకి అంటే నిజమైన మెలకువలోకి తీసుకుని వెళ్ళే అవస్థ. అందుచేత ఈ జాగ్రత్త అవస్థ అనేది పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని ఒక రూపంలో పంపిస్తే దానిని సద్గురువు అంటారు. అందుచేత సద్గురువుతో గడిపిన క్షణాలు మాత్రమే, అవి మాత్రమే వాల్యుబుల్. మిగతాదంతా కూడా కళతో సమానం. కళ ఎంత మంచి కళ అయినా దానికి వాల్యూ లేదు, అది నిజం కాదు. అలాగే ఇలా కూడా ఎంత బాగున్నా కానీ దానికి వాల్యూ లేదు. ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఏదైతే ఇలలోంచి బయటపడేస్తుందో దాని సత్సంగము అంటారో, ఆ సత్సంగము నిజానికి ఏంటి? దానికి ముఖం సత్సంగం అయితే దాని లోపల ఉన్నది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము. ఈశ్వరుడే ఒక జీవుణ్ణి ఈ కళల్లోంచి, ఇళ్లలోంచి, గాఢ నిద్రలోంచి, మూడు అవస్థల్లోంచి, త్రిపురాల్లోంచి బయటపడేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఎంచుకునే మార్గం ఏంటి? ఒక సత్సంగం ద్వారా వస్తాడు. ఈ సత్సంగం అంటే కేవలం మీటింగ్ కాదు. మనం దీనికి ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి ఫోన్లో గూగుల్ మీట్లో మాట్లాడుకునే దానికి సద్గోష్ఠి అని పేరు పెట్టారు. అంటే సత్యము గురించి గోష్ఠి. ఎంతో ఇష్టంతో, ప్రేమతోటి, ప్రీతితోటి ఏదైతే సత్యము ఉందో ఆ పరమేశ్వరుడి గురించి, పరమేశ్వరుడి యొక్క భిన్న భిన్న రూపాల గురించి, వారు చేసినటువంటి లీలల గురించి మనం ఇష్టంగా చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇష్టాగోష్ఠి చేసుకుంటున్నాం అనుకోండి. అంటే గోష్ఠి అంటే 10 మంది కూర్చొని మాట్లాడుకోవటం. ఇష్టాగోష్ఠి అంటే ఇష్టంతో మాట్లాడుకోవటం. ఇదేంటిది? సద్గోష్ఠి అంటే సత్యం గురించి ఇష్టంతో మాట్లాడుకోవటం. అలా ఎవరైతే సత్యం గురించి ఇష్టంతో మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నా లేకపోయినా అమ్మవారికి ఇష్టం. అందుచేత సత్యం గురించి మాట్లాడుకుంటున్నారు, ఎంతో ఇష్టంతో మాట్లాడుకుంటున్నారు. అందుచేత అమ్మవారికి ఇష్టం. సద్గోష్ఠి ప్రియ ఆవిడ. వీరగోష్ఠి ప్రియ, సద్గోష్ఠి ప్రియ. ఇంకా సత్సంగము అంటే అలా కాదు. సత్యానుభవం ఆ గురువుకి ఉండాలి. సత్యమే తాను అయ్యుండి తన గురించి తనకు బాగా తెలుసు కాబట్టి తన గురించి తాను చెప్పుకోవటమే సత్సంగము. అందుచేత సత్తుతో సంగం. సంగము అంటే అక్కడ భౌతికమైనది కానే కాదు.
అక్కడ సత్యముతో సంగమం. అంటే అక్కడ సద్గురువు వేరు, సత్యము వేరు కాదు. మనం మాంస నేత్రాలకి అలవాటు పడ్డం కాబట్టి చూడటానికి లోకాన్ని. సద్గురువు మనలాగా కనిపిస్తాడు. కానీ సద్గురువు యొక్క నిజమైన రూపం ఏంటి? సత్యమే తాను. సత్యం తన గురించి తాను చెప్పుకోవటానికి ఏ పుస్తకాలు అవసరం ఉండదు. ఎక్కడ రెఫరెన్స్ తీసి చూడక్కల్లా. అందుచేత తన గురించి తానే చెప్పుకుంటుంది సత్యం. ఒకవేళ సత్యానుభూతి లేదనుకోండి, అప్పుడు సత్యం గురించి ఏ పుస్తకాలు ఉన్నా రాస్తే దాంట్లో చూసి చెప్పవచ్చు. వాళ్ళ పండితులు అనవచ్చు, లేదా సాధకులు అనవచ్చు, లేదా భక్తులు అయి ఉండొచ్చు. సత్యానుభవం మనకు లేనప్పటికీ కూడా సత్యము గురించి, సత్యం యొక్క అవతారాల గురించి భిన్న భిన్న రూపాల్లో ఉన్నాయి. కానీ సత్యమే అది. ఎన్ని రూపాలు వచ్చినాయి కానీ సత్యమే. దాని గురించి ఎంతో ఇష్టంతో, ప్రేమతో, ప్రీతితో మీరు ఒక గంట మాట్లాడుకుంటున్నారనుకోండి, అమ్మవారికి ఎంత ఇష్టమో మాట్లాడుకున్నారు. సద్గోష్ఠి ఒక సాగిదైతే దానికంటే అల్టిమేట్ సత్సంగం. దేనికి మరణం లేదో దానితో కలిసి ఉంటాం. ఏది నిజమైన ఆనందమో ఆ నిజమైన ఆనందమే ఒక దేహంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ నిజమైన ఆనందం తాను కాబట్టి విపరీతమైనటువంటి శాంతి వచ్చేస్తుంది. మిగిలిన దేహాల్లోంచి రాదు. ఆత్మానుభవం పొందిన ఒక సద్గురువు నుంచి మాత్రమే శాంతి పొందుతూ వస్తుంది. అది ఎంతో గాఢంగా ఉంటుంది. అది అనుగ్రహము అని మనకు తెలుస్తూనే ఉంటుంది. అలా ఎవరికి తెలుస్తుంది? ఈశ్వరుడు చేత ఎవరైతే సెలెక్ట్ చేసుకోబట్టారో వీళ్ళకి మనం దారి ఇద్దాం, ఈ మాయలోంచి బయటపడేద్దాం. క్రితం జన్మలో బాగానే ఉన్నాయి, ఈ జన్మ కూడా బాగానే ఉంది, ధర్మంగానే బ్రతికారు, ఎవరిని హింసించలేదు, వీళ్ళ దగ్గర త్యాగ గుణం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనుకుంటారు కనీసం. వీరు జీవితాంతం నడిచిన నడక లేదా పూర్వజన్మల్లో నడిచిన నడక ఇవన్నీ చూసుకొని వీళ్ళని కళల్లో ఇళ్ళల్లో చెప్పడం ఎందుకు, నిజంలోకి లాగేద్దాం అని ఈశ్వరుడు అనుకుంటే అప్పుడు అది అనుగ్రహం. ఆ అనుగ్రహమే మనల్ని సత్సంగంలోకి లాక్కొచ్చేస్తుంది. ఆశ్రమము, పీఠము లేదా మఠము రెండు రకాలు ఉంటాయి. ఒక సద్గురువు ఒక అడవిలో ఉన్నాడు అనుకోండి, ఒక పాక వేసుకొని ఆత్మజ్ఞానం కలిగిన వాడు పాకలోనే ఉంటున్నాడు అనుకోండి, ఆ పాకని ఆశ్రమము అంటారు. లేదా పెంకుటింట్లో ఉన్నాడు అనుకోండి, ఆ పెంకుటిల్లు ఆశ్రమము అంటారు. శ్రమలకి దూరం చేసేస్తుంది కాబట్టి ఇంకా ఆ ప్రదేశాన్ని ఆశ్రమము అంటారు. మఠాలని ఉండైపోవడం చాలా చోట్ల నుంచి ప్రతి ఊరిలోనూ కూడా ఉంది. అంటే అక్కడ సద్గురువు ఉండడం. ఏ అడవిలోనూ ఉంటాడు అనుకోండి సద్గురువు, అదే బంగ్లాలోనూ ఉంటాడు అనుకోండి,
ఒక 10 మంది శిష్యులు ఉంటారు అనుకోండి. ఈ 10 మంది శిష్యులు ఒక ఊరి వాళ్ళు అనుకోండి. గురువు దగ్గరికి ఏదో సంవత్సరానికి 1 సారో 2 సార్లు 3 సార్లు వెళ్ళే అవకాశం ఉంది. దూరంగా ఉంటారు, కానీ గురువు చెప్పింది ఆచరిస్తున్నారు అనుకోండి. వాటి మంత్రం తీసుకున్నారు అనుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉన్న, అంటే కుటుంబాలతో ఉన్న, కుటుంబాలు లేకుండా బ్రహ్మచర్యంతో ఉన్న ఇటువంటి వాళ్ళందరూ కూడా గురువుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా గురువు చెప్పిన దాన్ని అనుష్ఠానం చేస్తారనుకోండి, సాధన చేస్తారనుకోండి, దానిని మఠము అంటారు. ఆ మఠంలో యోగులు, సన్యాసులు, బైరాగులు, బ్రహ్మచారులు, అలాగే ఆ ఊళ్ళో ఆ మఠాల దగ్గరగా ఉండే గృహస్థుల్లో కొంతమంది, వాళ్ళకి ఆహారం పండు పెట్టేవాళ్ళు కొంతమంది ఇలా ఉంటారు. వాళ్ళకి గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అనేది నిర్ణయించుకొని ఉంటుందో అప్పుడు వెళ్తారు. అది మఠము. పీఠం అయితే ఒక అమ్మవారినో అయ్యవారినో ఈ మఠంలో ఉన్న వాళ్ళు రోజు పూజించుకునే నిమిత్తం ఏర్పాటు చేసుకునే దాన్ని ఆ అమ్మవారి పేరు మీద అయ్యవారి పేరు మీద పలానా పీఠము అంటారు. అక్కడ ఈ మఠాల్లో కానీ పీఠాల్లో కానీ సద్గురువులు ఉండవలసిన అవసరం. సద్గురువులు వారు ఉండటం మాత్రం చేత లోకానికి వెలుగు. వారు ఉండటం మాత్రం చేత, అంటే ఉండటం అంటే దేహంగా ఉండటం అని అర్థం చేసుకోవాలంట. ఉండటంగా ఎల్లప్పుడూ ఉండేవాడే సద్గురువు. మనందరం దేహంగా ఉంటాం. మనందరం ఉన్నాం కదండి. ఉన్నామంటారా లేమంటారా? ఉన్నామండి. ఉండటంగా ఉన్నామా దేహంగా ఉన్నామా? దేహంగా. లేదా మీరు 100 మాటలు వచ్చేస్తున్నాను మీకు అనే నిజాలు చెప్పేస్తున్నాను. కానీ ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చున్నారు అనుకోండి, మీరు ఎటువంటి సాధన చేయకపోయినా కానీ మీరు దేహంగా లేరు, ఉండటంగా ఉన్నారు అనేది ఎంతో కొంత ఒక 2 నిమిషాల పాటైనా 10 నిమిషాల పాటైనా కనీసం 2-3 సెకండ్ల పాటైనా అని ఎంతకాలం నుంచి దేహమే నేను అనుకుంటున్నాం. కానీ నేను దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత ఉండటంగా ఉన్నానేంటి, నేను దేహంగా లేనేంటి, ఉండటంగా ఉన్నా అంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటాను, అది వేరే విషయం. నేను ఉన్నాను, ఉండటమే నేను, దేహం నేను ఉన్నానని చెప్పట్లేదు, ప్రపంచం నేను ఉన్నానని చెప్పట్లేదు, నేను మాత్రం ఉన్నాను, లేకుండా పోలేదు, నేను ఉన్నాను అనేది ఆ ఉండటం దగ్గర ఉండటం వచ్చేస్తుంది. అలా ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళే సద్గురువులు. వారి సమీపంలో కూర్చోవటమే దాన్ని సంగమము అంటారు. సత్తో సంగమం. సత్ అంటే సత్యం అంట. సత్తు తినేలా సత్తు కాదు, సత్. వారు సత్యమై ఉన్నారు, ఎల్లప్పుడూ ఉండటంగానే ఉంటారు. లేనిదంటూ వారికి ఉండదు, లేకపోవడం అంటూ ఉండదు. ఉన్నదేదో ఉందే, లేనిదేదో లేదో, ఉండటానికి లేకపోవడం లేదు, లేనిదానికి ఉండటం అనేది ఉండదా అని చెప్తే భగవద్గీతలో మొట్టమొదటి చెప్పేశాడు. అర్జునుల వారికి అది అర్థం కాక మిగతా చెప్పి సాంఖ్యయోగాలు జ్ఞానయోగాలు అని చెప్పేశారు. మొత్తం అంటే ఎవరైతే తెల్లవేళలా మన భాషలో చెప్పుకోవాలి, వాళ్ళకి కాలం కూడా వస్తుంది. ఉండటం మాత్రం చేత వారు ఉండటంగానే ఉంటారు. వారు సన్నిధిలోకి వెళ్తే మ్యాగ్నెట్ లోకి అలహముకి వెళ్ళినట్టుగా కొంతకాలానికి మనం కూడా ఉండటంగా అయిపోతాం. మళ్ళీ లోకంలోకి వెళ్తే మళ్ళీ దేహంగా అనుకుంటాం. సద్గురువు అంటే సత్యం వేరు, సద్గురువు వేరు కాదు. సత్యమే నిజానికే సద్గురువు.
దేహం ద్వారా ఈశ్వరుడు వ్యక్తపరిచి ఏర్పాటు చేసాడు. దేనికోసము అంటే మనం ధరించడం కోసం, మనం ఈ ఇళ్లలోంచి బయటపడటం కోసం. వాడు ఎంత కరుణ కాకపోతే ఈశ్వరుడు మనం ధరించే నిమిత్తం ఆ సద్గురువుని ఏర్పాటు చేస్తాడు. ఆ సద్గురువు ఏది చేయడు ఉంటాడు అంతే. ఉండటం మాత్రం చేతే ఈ సాధకులకి భక్తులకి ఎంతో ఉపకారం జరుగుతుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడా? ఉంటున్నాడు అంతే. భూమి ఈ గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఉండటం మాత్రం చేత పంటలు పండేస్తున్నాయి, వర్షాలు వచ్చేస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రుడు ఉన్నాడు, మేఘాలు, సృష్టి యావత్తు కూడా ఆయన ఉండటం మాత్రం చేత ఉంటాడు అంతే. ఉండటంగా ఉంటాడు. ఆ ఉండటం మాత్రం చేత వారు ఉండారో మనం ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనకి ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అది కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అది అనుభవంలో ఉంది తండ్రి. మీరు ఎలాగో 100 మార్కులు వచ్చేసినాయి మీకు. ఇంకేంటంటే నిజం చెప్తారు. మీరు ఉండటంగా ఉన్నారా, దేహంగా ఉన్నారంటే ఇంతకుముందు నాకు బాగా జ్ఞాపకం ఉంది. యాగశాలలో ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు దేహంగా ఉన్నారా ఉండటంగా ఉన్నారా అంటే అప్పుడు కూడా నిజమే చెప్పారు. ఉండటంగానే ఉన్నారని చెప్తారు. అదే సన్నిధి ప్రభావం. అప్పుడు నేను దేహంగా ఉన్నానని చెప్పలేదు. అది మీకు గుర్తు ఉందో లేదో మాకు జ్ఞాపకం వస్తుంది. మాకు కూడా జ్ఞాపకం ఉండదు. కానీ ఒకరోజు ఒక సత్సంగంలో కూర్చున్నప్పుడు మీరు మాకు పక్కన కూర్చుంటే వింటా ఉంటే మీరు ఉన్నారు కదా అంటే ఉన్నాను అన్నారు. ఎలా ఉన్నారు? దేహంగానా ఉండటంగానా అంటే ఉండటంగా ఉన్నా అన్నారు. అప్పుడు కూడా నిజమే చెప్పారు. అప్పుడు ఉండటం అనేది మీకు తెలిసింది. అది సత్సంగము. ఎవరి సన్నిధిలో కూర్చుంటే జన్మల తరబడి సాధన చేస్తే రానిది కొన్ని క్షణాల్లో మనకు అనుభూతం అవుతుందో వారే మనకి ఈశ్వరుడు ప్రసాదించినటువంటి అనుగ్రహము, వారే మన సద్గురువు. అదంతా ఈశ్వరుడు చేసే పని. మరి ఉండటంగా ఉన్నవారు ఇప్పుడు దేహంగా ఎలా అయిపోయారు అంటే సద్గురు సన్నిధి అనేది మనకి రుచి చూపిస్తుంది. సత్యము అనేది ఉందే, పారమార్థిక సత్యం అనేదే నిజమైన సత్యము. అది ఎప్పుడు ఉండటంగానే ఉంటుంది. అది ఉన్నది నిజమే. ఇప్పుడు మనం ఏదైతే దేహాలు ఉన్నాయి అనుకుంటున్నామో ఇదంతా కూడా ఇల మాత్రమే. ఇల కూడా కళ లాంటిదే, అంత విలువైనది కాదు. కానీ కళలో లేని అవకాశం ఇలాకి ఇచ్చాడు. జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తలోకి మనం ఎదిగి వెళ్ళిపోవచ్చు. దాని నిమిత్తం ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే ఆ సత్సంగం వస్తుంది. అంటే సత్సంగం అంటే దాంట్లో సద్గురువు ఉండాలి. సరే, సత్సంగం అంటే మనకి అర్థమైంది. ఏదైతే సత్యమో దాని దగ్గర ఉండటం, దాంతో కలిసి ఉండటం, వారు చెప్పింది పాటించటం, వారి దగ్గర నుంచి మనం అనుభూతులను తీసుకోవటం, శాంతిని పొందటం, అలాగే యోగ ప్రక్రియలు ఏవైతే చెబుతారో, జగ ప్రక్రియలు ఏదైతే చెబుతారో అవన్నీ ఆచరించడం, ఇది సత్సంగం. ఈ సత్సంగం దేనికి దారి తీయాలని చెప్పారు ఆచార్యులు వారు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. అయ్యో 3 గంటలు 2 నిమిషాలు అయిపోయింది, అప్పుడే గంట అయిపోయింది. అసలైన సబ్జెక్టులోకి ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఇదంతా కూడా మన ఉపోద్ఘాతం ఇచ్చింది. మీ సద్గోష్ఠి టైము గంటే కదండి. మరి ఉపోద్ఘాతం లేకుండా వాళ్ళ సత్సంగం అంటే ఏంటి, అది ఎవరికి వస్తుందా,
ఈశ్వరుడు ఎవరెవరు కేటాయిస్తాడో ఇదంతా మనం తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఆన్సర్ లాగా వెళ్తే అది పూర్తి న్యాయం జరగదు. అంచేత ఆ సత్సంగం అంటే ఏంటో అని తెలుసుకుంటాం. ఈ సత్సంగం అనేది దేంట్లోకి దారి తీయాలండి? నిస్సంగత్వంలోకి దారి తీయాలి. ఈ నిస్సంగము అంటే ఏంటి? సత్సంగంలోంచి నిస్సంగంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఆ ప్రక్రియ అసలైన ప్రశ్న మీరు వేసిన దాంట్లో ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్తాం. కానీ దీనికి సమయం అయిపోయింది కాబట్టి బహుశా ఎప్పుడైతే సత్సంగంలో కూర్చుంటామో అప్పుడు మీరు జ్ఞాపకం చేయండి, సత్సంగత్వే నిస్సంగత్వం అనేది దాని అర్థం ఏంటి, దానికి ఏ ప్రక్రియలు ఉంటాయి, ఏ మార్గాలు ఉంటాయి, దాని మధ్యలో ఏంటి, ఆ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉండే ప్రశ్నకి ఉపోద్ఘాతం అయింది. అంటే మొదటి పేజీ అయింది, అసలు పుస్తకం అంతా చాలా ఉంది. కానీ ఎంతో కొంత మీకు అర్థం అయ్యిందనే అనుకుంటున్నాను నేను. పరమేశ్వరుడు సత్సంగం విలువ ఏంటో చాలా అద్భుతంగా చెప్పారు కదండి. ఆ పరమేశ్వరుడే మనకి ఆ అవకాశం ఇచ్చారు మేము ఎవరు చెప్పడానికి. అందుచేత ఈ సబ్జెక్ట్ ని మనం రాబోయే సత్సంగాల్లో చెప్పుకుందాం. ముందుగా ఇంత మంచి ప్రశ్న వేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు. అందరి తరఫున కూడా ఇటువంటి అవసరం సత్సంగం అంటే ఏంటో తెలియకుండా ఏదో ఒక మీటింగే కదా అని అనుకుంటే బాధపడతారు. వెళ్ళి ఎన్ని జన్మల్లో ఈ జన్మలో కొంచెం బాగానే ఉండొచ్చు, వెళ్ళి ఏదైనా కష్టమైన జన్మ వచ్చింది అనుకుంటే అప్పుడు బాగుతారు. ఇది ఇప్పుడు దొరికింది కదా అని చెప్పి నెల దొరుకుంటే అంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే రెండులో ఏదో తత్వంగా బాగానే అవుతాను చెబుతారని అనుకుంటారు. కానీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఇస్తే నాకు వద్దండి అన్నవాళ్ళు ఎలా పెట్టాళ్ళు. అలాగే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తత్వంగా అనేది మనం ఈ భూమి మీద ఎంత కష్టపడినా కానీ ఎంత డబ్బులు పోసినా కానీ మనకి దొరకందే సద్గురువు సత్సంగం. ఈశ్వరుడే అనుగ్రహించాలి తప్పించి ఇంకొకళ్ళు ఇచ్చేది కాదు, మనకు అంత సంపాదించుకున్నది కాదు. మనం చూసి మన జన్మాంతరాన్ని చూసి వీళ్ళకి సత్సంగాన్ని ఇద్దాం, వీళ్ళని తరించేద్దాం. ఈశ్వరుడు అనుకుంటేనే వచ్చింది అది. సరే అండి, సత్సంగం అంటే ఏంటో కొద్దిగా చెప్పుకుందాం. తర్వాత ఈ రాబోయే సత్సంగంలో మనం చెప్పుకుందాం. ఈ ప్రశ్నని అప్పుడు మళ్ళీ అడగడం జ్ఞాపకం పెట్టుకుని మనం ఎప్పుడు కలిస్తే అప్పుడు చెప్తున్నాం. ఈ సత్గోష్ఠికి సత్సంగానికే వచ్చాయి. అలాగే కూడా మీ కృతజ్ఞతలు తండ్రి. సరేనండి, అందరికీ కూడా భగవాన్ తరఫున బంగారు ఆశీస్సులు. Thank you.